హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పటికీ ఇంటి దగ్గరే ఉండవాక అనుకుంటాను. ఇప్పటికి కూడా ఇంటి దగ్గరే ఉన్నా ఫ్రెండ్స్. చిట్టెలకి అయితే పొంగల్ తినిపించినాను. అలా దిండు మీద కొనుక్కొని బండితో ఆడుకుంటా ఉన్నింది. అలాగే నిద్రపోయింది. తెల్లవారుజామున లేసింది. అందుకే కన్ను మూసేసింది. అట్టి బాగా వర్షం పడుతుంది. చలి కానీ పాలు తీసి ఏడ బోకులు కడిగి కసుగు దోసి దోడలు ఇప్పుకొని అన్ని పనులు చేసుకొని వేడివేడిగా కొన్ని టీ పెట్టుకొని తాగుతున్నా ఫ్రెండ్స్. టిఫను ఏం అస్సలు తినాలనిపించలేదు. ఒకేసారి మధ్యాహ్నం తింటే ఇప్పుడే 11 అవుతుంది. ఇంకేం తింటాను, ఇంక మధ్యాహ్నం తింటాను. చాయ్ అయితే తాగుతున్నాను. కరింపాకు చెట్టుకు మాకు వెనక చెట్టు ఉంది. కరింపాకు పెరుక్కున్నాము. ఈ వర్షానికి బాగా కరింపాకు పొడి చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది వర్షానికి. అందుకే బాగుంది. కరింపాకు ఫ్రెష్గా ఉంది అని చెప్పి చెట్టుకి అయితే అంతా పెరికినాను. కొంచెం పెరికిన అంతా పెరకలా. చెట్టుకు ఒక కొమ్మ కొంచెం ఎంచుకున్నాను. అదంతా ఒలుసుకొని ఈ కవర్లో వేసుకొని పోతా ఇంటికాడికి పోయి వంట చేయాలి. వంట అయితే ఇంకా ఏం చేయాలి ఫ్రెండ్స్. 3 మందారాలు ఉన్నాయి. మందార పూలు అయితే చాలా బాగున్నాయి కదా. పెరికేసినాను. సాయంకాలం దేవుడికి పెడదామని చెప్పి. రెడ్ మరీ ఎక్కువ రెడ్ ఇవి. నా చాయ్ అయితే చల్లగా పోతుంది. చాయ్ తాగాలి. మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇలా వర్షం పడుతూ ఉంటే వేడివేడిగా చాయ్ తాగుతూ మిరప్పొడి కరింపాకు పొడి నెయ్యి వేసుకొని వేడివేడిగా అన్నం తినాలంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టము. కరింపాకు బాగుందని అడిగి మరీ దంచుకొని కూడా తింటారు. మా ఇంట్లో పిల్లలు కూడా తింటారండి బాబు. పెద్దోళ్ళే కాదు, సంజు కానీ తాప్సి కానీ చిట్టి తల్లి కూడా తింటుంది. ఎక్కువ నెయ్యి వేయాలి చిట్టి తల్లికి అయితే. చాలా టేస్ట్ ఉంటుంది. కానీ దంచే విధానమే ఉంటుంది. కానీ కొన్ని వేసుకునే గింజలు కొన్ని ఎక్కువ వేసుకొని బాగా దంచుకుంటే జీలకర్ర, కొంచెం ధనియాలు, ఎండుమిర్చి అని నేను ఎలాగ దంచుతానో ఆల్రెడీ 2-3 పెట్టుండ మిరప్పుడు దంచే వీడియోలు చూడండి. మళ్ళీ ఒకసారి అయినా చూపిస్తాను దంచేటప్పుడు. బాగా అన్నీ మిరప్పొడి రోట్లో ఎలా దంచేది కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వెనక్కి వెళ్ళిపోండి చూడండి. మీరు కూడా అలా ట్రై చేయండి. వర్షాలు పడేటప్పుడు అయితే కరింపాకు అప్పుడప్పుడు తింటే మంచిదండి. ఎందుకంటే హెల్త్కి మంచిది. హెయిర్ కండిషన్ ఎంటికలు ఊడిపోతా ఉన్నాయి, ఎంటికలకు మంచిది. హెయిర్కి అయితే చాలా మంచిది. కరింపాకు ఎంత హెల్త్ అని కళ్ళకు కూడా మంచిది. మనకు అంత 3 మంచి పదార్థం ఉండేటప్పుడు బాడీకి కనీసం మన ఇంట్లో మన చెట్టుకు బాగా ఫ్రెష్గా ఆకుండేటప్పుడు వారానికి ఒకసారైనా 10 రోజులకు ఒకసారైనా కనీసం నెలకు ఒకసారైనా దంచుకొని తినాలి కదా ఫ్రెండ్స్. తింటేనే బాగుంటుంది. మనం వేసుకొని మనం పెంచుకొని మన చెట్టు ఆకు నిండు కాసింది. సూపర్గా ఫ్రెష్ ఆకు ఇప్పుడే పెట్టుకొని వచ్చిన. ఓకేనా? నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు మీరేం చేస్తున్నారు లంచ్లు కూరలు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ మరి.